వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగ్రహణ ప్రభావంతో మహానంది ఆలయం మూసివేత. నంద్యాల జిల్లా పోలీస్ క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. విశాఖపట్నం ఋషికొండ సమీపంలోని బీచ్ రోడ్లో ట్రావెల్స్ బస్ దగ్ధం. స్వామివారి సన్నిధిలో తోపులాట, పట్టు వస్త్రాలపై రచ్చ. తిరువూరులో బగ్గుమన్న వర్గపోరు. జగిత్యాల రైతు బజార్లో కౌన్సిలర్ భర్త హంగామా, మద్యం మత్తులో దురుసు ప్రవర్తన. సొంత ఊరిలో నూతన దంపతులు విజయ్ దేవరకొండ రశ్మిక సత్యనారాయణ స్వామి వ్రతం. రోడ్డులో పడిన టమాటా, గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన. దేవుడి భూములు కాపాడండి, వైసీపీ నేతల ఆందోళన. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, హనుమాన్ ప్రాజెక్టుపై పవన్ వివరణ. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో మంత్రి నారా లోకేష్ దంపతులు. నంద్యాల జీజీహెచ్లో శానిటేషన్ కార్మికుల ఆవేదన, 2 నెలలుగా జీతాలు బకాయి. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మహానంది దేవస్థానాన్ని శాస్త్రోత్తకంగా మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం గ్రహణ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం ఆలయ ద్వారాలను మూసివేయడం జరిగింది. సంప్రోక్షణ పూర్తి చేసిన అనంతరం భక్తులకు దర్శనార్థం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. నంద్యాల జిల్లా పోలీస్ క్వార్టర్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం జయరాం గారి పత్ని నిర్మలా జయరాం ఆధ్వర్యంలో లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, వ్యాసరచన పోటీలు నిర్వహించి మహిళలను ఉత్సాహపరిచారు. పోలీస్ కుటుంబాల సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా తెలిపారు. మహిళా మహారాణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళా మహారాణులని ఎందుకన్నానంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మహారాణే, ఎవరింటికి వాళ్ళు మహారాణే. ఖచ్చితంగా జాబ్ చేసే వాళ్ళే అని కాదు, ఖాళీ ఇంట్లో ఉన్నారని కాదు, ప్రతి ఒక్కళ్ళు మహిళా మహారాణులేనండి. అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్ష దినోత్సవం. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడుకొని ఉన్నారు, వాళ్ళకి చిల్డ్రన్ డే స్పెషల్ మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం గారి ఆధ్వర్యంలో మహిళలకు అందరికీ ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారండి. అందుకు నన్ను జడ్జిగా పిలిచినందుకు గాను సార్కి, స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అండి స్పోర్టివ్ గా తీసుకొని గేమ్స్ ఆడాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా ఇందులో తగ్గిన వాళ్ళు తగ్గినట్లేం కాదు, ఒక్క పాయింట్ లో పోయినంత మాత్రాన వాళ్ళేం తగ్గినట్లు కాదండి. ఇక్కడ అందరూ గెలిచినట్లే. కాకపోతే మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉండి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉండి ఈ గేమ్స్ కండక్ట్ చేసుకొని మనం అందరం హ్యాపీగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నానండి.
విశాఖపట్నం ఋషికొండ సమీపంలోని బీచ్ రోడ్లో ట్రావెల్స్ బస్ అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తిరువూరులో టీడీపీలో వర్గపోరు మళ్లీ బగ్గుమంది. గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల్ స్వామి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణపై ఎమ్మెల్యే కులమపుడి, ఎంపీ కేశినేని చిన్న వర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్వామివారి సన్నిధిలోనే మాటల యుద్ధం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జగిత్యాల రైతు బజార్లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ భర్త ఏసీఎస్ రాజు మధ్యలో హంగామా సృష్టించారు. ఓ వర్గం వ్యాపారులతో వాగ్దానానికి దిగిన ఆయన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇక్కడ వ్యాపారం చేయవద్దని బెదిరించినట్టు సమాచారం. తాను ఎమ్మెల్యే పంపిన ప్రజాప్రతినిధిని, లైసెన్సులు చెక్ చేయడానికి వచ్చానని దురుసుగా ప్రవర్తించినట్లు వ్యాపారులు ఆరోపించారు. షేక్ మొహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజాప్రతినిధి మీరు ఓకే చెప్పింది అర్థమైంది కానీ ఇలా మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు సంబంధించిన విషయం మాట్లాడతారు సార్. మీకు సంబంధం లేని విషయం సార్. సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు మేము వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి, ఎవరు లేవు. లైసెన్స్ లేకపోతే అనవైలబుల్ కదా వాళ్ళు. కొంత గ్రామంలో నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ జంట భక్తులతో పాటు అభిమానులు కూడా ఆకట్టుకుంది. పూజా కార్యక్రమం అనంత భక్తి భావంతో సాగగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మార్కెట్లో టమోటా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ పంటను రోడ్డుపై పారబోసి దేవరపల్లి మార్కెట్ను దళారీలు మరియు ప్రభుత్వ విధానాలు సర్వనాశనం చేశాయని రైతులు ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని టమాటా రైతులు డిమాండ్ చేస్తున్నారు. చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరపల్లి వంకాయ అంటే అత్యంత పేరు కలిగినటువంటి మార్కెట్ ఇది. దీన్ని ఈ రోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈ రోజు
సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడు లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. రైతేమో ఈ దేశానికి తిండి పెట్టినటువంటి రైతు ఈ రైతుని ఈ రోజు దుఃఖపెట్టినటువంటి కన్నీరు కార్చినటువంటి పాలక వర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగ్గుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలక వర్గాలు రైతాంగాన్ని నిపాదించడం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీరు లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళకి నిలువ నీడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి నాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను, కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోసేటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, ఈ మార్కెట్ ని గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది అవుతుంది. అటువంటి మార్కెట్ నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నీడవండి, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టండి, రైతాంగానికి ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లిలో 100 కోట్ల విలువైన దేవాదాయ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. బ్రాహ్మణ భోజన సత్రం కోసం ఇచ్చిన భూమిని ఇతరులకు ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. జిల్లా పరిషత్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ 72 ఎప్పుడో స్థాపించారు. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతే మరి గజం 1,00,000 సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్, పంచాయతీ రోడ్ల అభివృద్ధి, మ్యాజిక్ డ్రైవ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. వేసవి కాలానికి ముందే కాలువ పుడికితిత పనులు పూర్తి చేయాలని పవన్ సూచించారు. అలాగే అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను సీఎంకు వివరించారు. పానగాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జీజీహెచ్లో పద్మావతి ఏజెన్సీ కింద పనిచేస్తున్న సుమారు 94 మంది శానిటేషన్ కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు అందలేదు. జీతాల కోసం అడిగితే కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయిన వారు అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు. రావాల్సిన జీతాలు వెంటనే రావాల్సిన జీతాలు వెంటనే రావాల్సిన జీతాలు వెంటనే జీతాలు వెంటనే ఉన్న 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 జీతాలు వెంటనే నమస్కారం అన్న మీడియా మిత్రులకి.
నా నమస్కారం అన్న మీడియా మిత్రులకి. మేము నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్ పద్మావతి ఏజెన్సీ కింద శానిటేషన్ వర్కర్స్ గా గత 6 నెలలుగా చేస్తున్నాము. ఫస్ట్ వాళ్ళు వచ్చిన కొత్తలో 3 నెలలు బాగానే శాలరీలు వేశారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు, మాకు 2 నెలల నుంచి పెండింగ్ లో జీతాలు పెట్టినారు. అడుగుతుంటే ఈ రోజు రేపు అని కాలయాపన చేస్తున్నారు. మేము దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాము. మాకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మా పిల్లల స్కూల్ ఫీజులు, చదువులు, మాకు ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు అన్ని దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు 1 నెల జీతాలు ఆపినా కూడా మేము బ్రతికే పరిస్థితి లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మీడియా ముఖంగా మేము మా జీతాలు మాకు న్యాయంగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. అంతే సార్. మేము శానిటరీ వర్కర్స్ గా పనిచేస్తున్నాం సార్ పద్మావతి గ్రూప్ లో. మాకు జీతాలు నెల ఇచ్చామని ఇప్పుడు మీరు జీతం రాకుండా నిలబెట్టినారు సార్. మేము ఏడకని బాకీలు తెచ్చుకొని చేసుకోవాలి సార్. స్కూల్ ఫీజులు పిల్లలకు, ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, ఏడికి పోయినా కానీ మాకు డబ్బులు కావాలి కదా సార్. మేము ఎట్లా బతకాలా సార్? 10 మంది కుటుంబాలు మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అన్ని పనులు చేస్తూనే ఉంటాం సార్. ఒక్కరిని చేయాలా, మా ఇంట్లో 10 మంది బతకాలా, ఒకరిని చేయాలా, 10 మందిని బతకాలా సార్ ఇంట్లో కుటుంబము. అడిగినాం సార్. మేము ఇచ్చాంలేమ్మా, వేస్తాంలేమ్మా, రేపు ఇచ్చాం, వచ్చే వారం, ఈ రోజు రేపు అని 94 మంది ఉంటాం సార్. ఇప్పుడు జీతాలు మాకేం 90 రేపు దయచేసి మాకు ఏపీయండి సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.